ఇంద్రేశంను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి. ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమయ్య లంచిరెడ్డి. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ చిన్నమయ్య లంచిరెడ్డి పాల్గొన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఇంద్రేశంను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి చేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి 15 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించిన ఆయన పారదర్శక పాలన, బయోమెట్రిక్ హాజరు, నాణ్యత ప్రమాణాలు పాటించిన పనులకే బిల్లులు చెల్లింపులు జరపాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నాలాల పూడికతీత, దోమల నివారణ, 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అక్రమ నిర్మాణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కౌన్సిలర్లకు 10 లక్షల ఇన్సూరెన్స్ ను తన సొంత నిధులతో అందిస్తామని ఎమ్మెల్సీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీష్ రెడ్డి, కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ఫోన్ నంబర్స్ అందరి ఎవరెవరు అలిగేషన్ చేస్తారు, ఏం పని చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకెవరైనా ఇందులలో పనిచేస్తూ ఉన్నారు, ఎవరి ఇంట్లో పనిచేస్తలేరు, మొత్తం శానిటేషన్ టోటల్ ఫోటోతో సహా వాట్సాప్ ఏమైనా పెట్టుకున్నా వాళ్ళని ఒక్కసారైనా వార్డు మెంబర్స్ ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో ఏ రోజన్నా ఒక్క రోజైనా ఇన్స్పెక్షన్ అని చెప్పారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కూడా దిగిరా. నెక్స్ట్ మీటింగ్ కల్లా ఎక్కడైతే ఉన్నారో ఇంతమంది వార్డు మెంబర్స్ ఉన్నారు కదా, మార్నింగ్ ఒక రోజు వాళ్ళకి టైం అడిగారు. మార్నింగ్ టైం నుంచి వాళ్ళు ఇన్స్పెక్షన్ వస్తారు. ఇన్స్పెక్షన్ వచ్చిన రోజు ఎవరైతే లేరో వాళ్ళు 1 మంత్ శాలరీ అయితే ఇవ్వాలి. 71 మెంబర్స్ ఎప్పుడైనా ఫోటో తీసారు అందరికి. ఎంతమందికి ఇప్పుడు ఏ వార్డులోకి ఎంతమందికి అలాట్ చేసి చెప్పండి. ఏ వార్డు లేమమ్మా, మీకు ఎంతమందికి అలాట్ చేసారు? శానిటేషన్ వర్కర్స్ మీ హ్యాండ్ ఓవర్లో ఎవరైనా పనిచేస్తున్నా ఎంతమందికి అలాట్ చేసారు? ఇప్పుడు 71 మంది ఉన్నారు కదా, 71 మందిలో ఎంతమంది అలాట్ చేసారు ఎవరికైనా తెలుస్తుందా? 99 డేస్ అయితే ఒక రోజు అందరం కలిసి 99 డేస్ కాదు, రెగ్యులర్ 99 డేస్ ఏం వర్క్ ఉంది, ఏం కదా, వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా, ఏమైనా అవసరం అది కదండి. కొంచెం వచ్చి ఇన్ని రోజులే కనీసం ఈ వార్డు పైన ఇన్ని వార్డు ఏ వార్డు తిరిగి వార్డు వచ్చిందా? కమిషన్ వచ్చిందా ఎవరన్నా వాళ్ళకు? వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రీషియన్లు 2 ఉన్నారండి, ఇంక 2 పెడదామా? అంటే మనం ఒక ఆయన కలిపోయినది పెట్టలేదు. ఎలక్ట్రీషియన్లు 4 మినిమం 4 పెట్టేసుకుంటే 5 విలేజ్ ఉంటాయి కదా, 6 విలేజ్ సరిపోతారా? 6 మంది కావాలి. లేకుంటే ఎంపీడబ్ల్యూకి ఏం తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా ప్రపోజల్ పెట్టి లేదు వీళ్ళు మన కరెంట్ ప్రాబ్లమ్స్ మన దాంట్లో సపరేట్ ఉంటుంది. అక్కడ ఉన్న కౌన్సిలర్ ఉంటారండి, మాట్లాడేది అక్కడ ఉన్న కౌన్సిలర్ చూసుకుంటారంట. మీరు సజెషన్ మాట్లాడలేదంట, వాళ్ళు కౌన్సిలర్ చూసుకుంటారంట. మీరు చెప్పిరు అన్న కూడా చెప్పిండు, ఆశవర్కర్ గురించి, అంగన్వాడీ టీచర్ గురించి అలాగే చెప్పిరు. ఈ అన్న కూడా మేము చూసిన విషయం, మేము విన్న విషయం మేము కార్మికుల గురించి చెప్పిండు, కార్మికులను పెంచుకోమని చెప్పిండు. వాళ్ళను అంటే మనం ఒక్కొక్క వార్డు ప్రకారం వాళ్ళ గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకుందాము.
వాళ్ళు చెత్త తీసుకురా లేదా అని ఒకసారి సార్ చెప్పింది మనకి కానీ మనం కూడా చూసుకుందాం, మనం ప్రతి ఒక్కరు చూసుకుంటాం, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈగలు దోమల వల్ల కూడా డెంగ్యూ మలేరియా జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మార్కెట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మా మార్కెట్లో మనం కొట్టుకుంటామంటే మనం సంచి తీసుకెళ్ళి అమ్మాయి తీసుకురాకుండా ప్లాస్టిక్ దీనివల్ల కలిగే అనాథాల గురించి చెప్పుదాం. ప్రతి ఒక్కరు చేస్తేనే ఫస్ట్ మనం చేసి మన తోటి వ్యక్తుల గురించి చెప్పిద్దాం, మన పక్కన చెప్పుదాం అందరికీ. దాన్ని మనం అందరూ చేస్తేనే అది నివారణకు ఇది అవుతుంటుంది. బిఎల్ఓల గురించి ఇంకోటి బిఎల్ఓల గురించి ఏమన్నాడంటే మీ విలేజ్ ను మాట్లాడు, ఈ విలేజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అని అన్నాడు. అంతే అన్నాడు. సజెషన్ వాళ్ళు ఉండే సజెషన్ ఇవ్వాలి మాకు, అంతే వాళ్ళు ఉండే సజెషన్ ఇవ్వాలి, వాయిస్ కాదు. పక్క విలేజ్ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు, ఈ విలేజ్ గురించి నువ్వేందుకు మాట్లాడుతున్నావు అమ్మా అని అన్నాడు. ఐడోల్ గురించి అన్నారు సుమతి, ఐడోల్ గురించి అంటే కంప్లైంట్ లేదు, కంప్లైంట్ లేదు, సజెషన్ చిన్న కథలు ఇస్తారు, అన్నిటి తెలుస్తారు. తెలిసినప్పుడు వస్తాం మేము, మాకు అధికారం ఉండదు. రావాలి, రావద్దని ఎవరంటారు. క్వశ్చన్ అయ్యాడు మా మీద, నేను క్వశ్చన్ అయ్యాడు, సజెషన్ చెప్పండి అంతవరకు. ఎంతవరకు ఇంకేం చేస్తారు? క్వశ్చన్ చెప్పాలి, క్వశ్చన్ అయ్యదు, క్వశ్చన్ అయ్యదు. చెప్పకూడదు మరి, చెప్పకూడదు.